ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనము. పెంతెకోస్తు దినంన ఒక అద్భుతం జరిగింది. అక్కడున్న వారికి దేవుడు పరలోక నూతన భాషను ఇచ్చాడు. ఆ భాష అందరికీ అర్థమయ్యే ఒకే భాషగా దేవుడు మార్చాడు. అక్కడికి 1000 మంది వచ్చి అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్నారు, వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. బాబేలు గోపురం వద్ద భాష తారుమారు కావడం వల్ల అక్కడి వారు చెదిరిపోతే శిఖరాగ్రంలో దేవుడు అన్ని దేశాల వారిని సమకూర్చి అందరికీ ఒక భాషను అనుగ్రహించాడు. గనుక ఇప్పుడు తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి పరలోక భాష అయిన హల్లెలూయా భాష మాట్లాడుతాడు. దేవుడు మనకు నూతన భాషతో నూతన నాలుక అనుగ్రహించాడు. నేను ఆత్మలో బాప్తీసం తీసుకున్నప్పుడు నేను నూతన భాష మాట్లాడాను. అప్పుడు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నా ప్రియ పొరుగువారు అనుభవాన్ని పొందాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, నాయన, నేనెప్పుడు అనుభవించని పరిశుద్ధాత్మని నాపై కుమ్మరించమని యేసునామంలో నీ సన్నిధికి వస్తున్నాను. ఓ దేవా, నేను దప్పికొని ఉన్నాను, నన్ను నింపండి. నీ హృదయం నూతన సంతోష సమాధానాలతో నింపబడే వరకు ఆరాధిస్తూ ఉండు అని మనం ప్రార్థిస్తాం. ఆయన నూతన భాష మనకిస్తాడు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమెన్.